మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా పడిమి ఖడ్గా అనే గ్రామాలకు దాదాపు ఇప్పటి నుంచో కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా అక్కడ బ్రిడ్జి లేపడంతో ఆ రెండు గ్రామస్తులు కూడా గ్రామాల్లో నివసించే ఆదివాసీ బిడ్డలు దాదాపు వాళ్ళ గ్రామాలకు వెళ్ళాలంటే 45 కిలోమీటర్లు దూరం చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి. అయితే అప్పటి ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారిని కూడా ఇరు గ్రామస్తులు కూడా వేడుకోవడం జరిగింది. ఇక్కడ బ్రిడ్జి కట్టాలని చెప్పని కూడా వాళ్ళు కోరుకున్నారు. అయితే అది ఆచరణ జరగలేదు. అయితే గ్రామస్తులు ఇసుకుపోయి అధికారులని అడిగి కూడా విసుగుపోవడంతో గ్రామస్తులకే ఒక ఐడియా వచ్చి దాదాపు ఇంజనీర్లు ఆశ్చర్యపోయేలాగా 4 పిల్లర్లతో ఒక బ్రిడ్జిని వాళ్ళు ఎదురు కర్రలు అట్లాగే టేకు కర్రలతో కూడా 3 గ్రామాలకు చెందిన గ్రామస్తులందరూ కూడా కలిసి అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఆ బ్రిడ్జి చూసి ఆ గ్రామస్తులు కూడా ఎంతో మురిసిపోతున్నారు. ఆ కథనం ఏంటో మనం సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చూద్దాం పదండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోయేలా బ్రిడ్జిని నిర్మించడంపై ఆనందం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఇప్పుడు 45 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సిన వారు 10 కిలోమీటర్ల దూరంలో గమ్యాన్ని చేరుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలోని మారుమూల ఏజెన్సీ గ్రామస్తులు స్థానిక జుగాడ్ వంతెనను సిద్ధం చేశారు. దీని తయారీ విధానం చూస్తే ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోతారు. 4 పిల్లలతో ఈ పర్యావరణ అనుకూల వంతెనను 3 గ్రామాల గ్రామస్తులు కలిసి సిద్ధం చేశారు. పరిపాలనా బాధ్యతల పట్ల ఉదాసీన వైఖరితో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఈ స్వదేశీ జుగాడ్ వంతెనను నిర్మించారు. ఇప్పుడు ఈ వంతెన చర్చానీయాంశంగా మారింది. కాంకేర్లోని ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎక్కడ అభివృద్ధి వంతెనలు నిర్మించలేదు. ఈ గ్రామాలలో పార్వి మరియు ఖడ్గా గ్రామాలు ఉన్నాయి. ఈ 2 గ్రామాల మధ్య మంఘర్ డ్రైన్ వస్తుంది. ఈ డ్రైన్ పై వంతెన నిర్మించాలని గ్రామస్తులు 15 ఏళ్లుగా కోరుతున్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ కు వంతెన నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. హామీలు ఇచ్చినా వంతెన నిర్మించలేదు. 2019లో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి భూపేష్ కూడా వంతెన నిర్మాణాన్ని ప్రకటించారు. కానీ ఇప్పటికీ వంతెన నిర్మాణం కాలేదు. పర్యావరణ రహిత వంతెన ఇలా సిద్ధమైంది. 15 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా ఎవరూ వినకపోవడంతో గ్రామస్తులే రంగంలోకి దిగారు. ఖడ్గా, బుర్కా, జల్హూర్ అనే గ్రామాలకు చెందిన గ్రామస్తులు తమకు తామే వంతెన నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి వెదురు కర్రలతో అమర్చి తమ శ్రమను విరాళంగా ఇచ్చి కచ్చా వంతెనను సిద్ధం చేశారు. ఈ 3 వంతెనలను నిర్మించడానికి 2 రోజులు పట్టింది. తొలి రోజు వంతెనను పటిష్టం చేసేందుకు 4 పిల్లర్లను సిద్ధం చేశారు. లోపల చెక్కను గట్టిగా అతికించి వెదురు వృత్తం తయారు చేయబడింది. ఇందులో పెద్ద చిన్న రాళ్లను జొప్పించి బలోపేతంగా చేశారు. అప్పుడు మందపాటి కర్రలు, చెట్ల ఆకులు, తీగ మరియు వెదురు ముక్కలతో వంతెనను తయారు చేశారు. తద్వారా ప్రజలు తమ బైకులతో పాటు వెళ్ళవచ్చు. ఇంజనీర్లకు భిన్నమైన నిర్వచనాన్ని చూపించడానికి గ్రామస్తులు ఈ స్వదేశీ జుగాడ్ వంతెన సరిపోతుంది. ఈ బ్రిడ్జి లేకపోవడంతో గ్రామస్తులు తమ దైనందిన అవసరాలను డ్రైన్ మీదుగా తీసుకురావాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుందని గ్రామస్తులు అంటున్నారు.